అప్పుడు కృష్ణుడు శపించాడు, ఈ కలియుగంలో 3000 ఏళ్ల పాటు నువ్వు ఈ ఈ గాయం నుంచి రక్తము చీము కారుతూ పూర్తిగా భయంకరమైన దుర్వాసనలతో జీవించి ఉండు అని చెప్పించాడు. గైడెడ్ మిసైల్ ఎందుకు? అపాండవం అంటే చిట్ట చివరికి కడుపులో ఉన్నటువంటి శిశువుకు దగ్గర దాకా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది కనుక అశ్వత్థామ చిరంజీవితనం అయిపోయింది అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే భారతంలో ఉన్న శ్లోకార్థం అలాగే. ఇప్పుడు ఆ యుద్ధం ఆపేసే సమయంలో ఒకటి మెడ మీద ఇంకోటి కత్తి పెట్టి ఉన్నా సరే ఆ రణభేరి భోగంగానే ఆ కత్తిని వాడకూడదు, అక్కడ ఆపేయాలి. మర్నాడేం వాడవచ్చు, వీడు మెడ దగ్గర కత్తి దగ్గర మెడబెట్టి ఏమీ రెడీగా ఉండడు. తనకు అర్హత లేని వాటికి ఎవరైతే పైకి ఎదగాలని ప్రయత్నిస్తున్నారో వారు అశ్వత్థామని ఒక్కసారి భారతం తీసి చక్కగా చదవండి. అశ్వత్థామ క్యారెక్టర్ గురించి చదవండి. తనకి శక్తి లేకుండానే బ్రహ్మాస్త్రం కోరుకున్నాడు. అది పూర్తిగా నేర్చుకున్నాడా? నేర్చుకోలేదు. తను ప్రయోగం సరిగా చేయటం చేత కాదని తెలిసి కూడా ప్రయోగం చేశాడు. ప్రయోగం ఎవరి మీద చేయాలి, ఎవరి మీద చేయకూడదు అనేటటువంటి విజ్ఞత ఉండాలి కదా. అశ్వత్థామకి మాత్రం వ్యతిరేకంగా శాపంలాగా చిరంజీవితనం వచ్చింది. అందరికీ నమస్కారం. కలియుగంలో కొంతమంది చిరంజీవులు ఉన్నారని చెప్పుకుంటాం. 7 అనుకుంటాం, కానీ 8వ వాడు కూడా ఉన్నాడు, మార్కండేయుడు. మొత్తం 8 మంది. అంటే ఈ 8వ మార్కండేయుడికి వీళ్ళందరి తర్వాత వచ్చింది ఆ చిరంజీవిత్వం. చిరంజీవి అంటే మొట్టమొదటి అసలు ఆ పదానికి అర్థం చెప్పుకుందాం. ఎప్పటికీ బతుకుండేసేవాళ్ళు మాత్రం కాదు, చిరకాలము జీవించేవారు. అంటే మిగిలిన వారికంటే ఎక్కువ కాలం జీవించేవారు నీ చిరంజీవులు అంటాం. మనం పిల్లల్ని దీవించేటప్పుడు కూడా ఎవరికైనా మన కాళ్ళకి దండం పెట్టినా, వాళ్ళని ఏమైనా బ్లెస్ చేయాలనుకున్నా చిరంజీవ అంటాం, మనకు ఒక అలవాటు. అంటే ఈ చిరంజీవ అనే మాట ఇది ఎక్కువ మంది చిరంజీవ అంటే హనుమంతుడికే పర్యాయ పదంగా వాడుతున్నారు. హనుమంతుడు కూడా చిరంజీవి. ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఉంది. అశ్వత్థామోద్ బలిర్వ్యాసో హనుమాన్స్య విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని ఈ 7 గురించి ఉంది. మళ్ళీ మార్కండేయ యథాష్టమం అని మార్కండేయుని కూడా కలుపుతాం. ఇక్కడ అశ్వత్థామని ముందర చెప్పారు, మిగిలిన వాళ్ళందరినీ తర్వాత చెప్పారు. కారణం ఏంటంటే మిగిలినటువంటి 6, 7వ వాడు ఈ మార్కండేయుని కూడా కలుపుకుంటే వీళ్ళందరూ వారి పుణ్య బలాన వరల్లాగా చిరంజీవిత్వం పొందారు. ఎక్కువ కాలం బతకటం కూడా కష్టమేనండి. అమ్మో చాలు అయిపోవాలా, ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఏమిటి, ఈ లంపటాలన్నీ ఏమిటి, ఎప్పటికి నాకు విముక్తి అని బాధపడేవారు కూడా ఉంటారు. అశ్వత్థామకి మాత్రం వ్యతిరేకంగా శాపంలాగా చిరంజీవితనం వచ్చింది. శాపంలాగా వచ్చింది. అశ్వత్థామ ఏం చేశాడు? తనకు అర్హత లేని వాటికి ఎవరైతే పైకి ఎదగాలని ప్రయత్నిస్తున్నారో వారు అశ్వత్థామని ఒక్కసారి భారతం తీసి చక్కగా చదవండి. అశ్వత్థామ క్యారెక్టర్ గురించి చదవండి. తనకి శక్తి లేకుండానే బ్రహ్మాస్త్రం కోరుకున్నాడు. అది పూర్తిగా నేర్చుకున్నాడా? నేర్చుకోలేదు. తను ప్రయోగం సరిగా చేయటం చేత కాదని తెలిసి కూడా ప్రయోగం చేశాడు. ప్రయోగం ఎవరి మీద చేయాలి, ఎవరి మీద చేయకూడదు అనేటటువంటి విజ్ఞత ఉండాలి కదా. ఒక విద్య మన చేతిలో ఉందని, మనకేదో బాంబు చేసే విద్య ఉంది కదా అని బాంబు చేసి మన మీదే వేసుకుంటామా? ఎలా అయితే ఏ కోత అయితే పంచతంత్రంలో కథ ఉంటుంది, తన కూర్చున్న కొమ్మని తానే నరుకుంది అని. అదే విధంగా అశ్వత్థామ చేసుకుని తన నెత్తి మీదకి తనే తెచ్చుకున్నాడు. నెత్తి మీదకి అనే మాట ఎందుకు వాడుతున్నానంటే అశ్వత్థామకు చక్కగా ఒక శిరోమణితో పుట్టాడు. ఆ శిరోమణి వల్ల అతను చాలా గొప్ప శక్తివంతుడయ్యాడు. ఆ శక్తిని సరిగ్గా వాడుకోకుండా దుర్వినియోగం చేశాడు. ఎప్పుడైనా సరే మనకి శక్తి వస్తుందంటే దాన్ని సద్వినియోగం చేయాలి, నలుగురికి ఉపయోగకరంగా చేయాలి, నలుగురికి హితం కలిగేలాగా చేయాలి. మనం ఎదగాలి, నలుగురు ఎదగాలి అనుకోవాలి, కానీ నేనొక్కడనే ఎదగాలి, నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అనుకునేటటువంటిది చాలా పాపం కార్యం అది. ఇక్కడ అశ్వత్థామ ఏం చేశాడు? యుద్ధం తర్వాత దుర్యోధనుడు తొడలు విరిగి ఆ మడుగులో కూర్చొని ఉంటే చూడలేక వెళ్ళి అతనికి మాట ఇచ్చేసి వచ్చాడు. నీకెందుకు, ఇవాళ వెళ్ళి నేను నా బ్రహ్మాస్త్రం నాకు వేయటం వచ్చు, మొత్తం అపాండవం చేసేస్తానని చెప్పి బయలుదేరాడు. నిద్రపోతున్నటువంటి ఉపపాండవుల్ని ఆ రోజుల్లో ప్రతిసారి యుద్ధ నీతులు కొన్ని ఉంటే చీకటి పడ్డాక యుద్ధం చేయకూడదు, అందుకనే ఒక రణభేరి మోగిస్తారు. ఉదయం అయింది యుద్ధానికి రెడీ కండి, అలాగే సాయంత్రం అయింది యుద్ధం ఆపేయండి అని. ఇప్పుడు ఆ యుద్ధం ఆపేసే సమయంలో ఒకటి మెడ మీద ఇంకోటి కత్తి పెట్టి ఉన్నా సరే ఆ రణభేరి భోగంగానే ఆ కత్తిని వాడకూడదు, అక్కడికి ఆపేయాలి. మర్నాడేం వాడవచ్చు, వీడు మెడ దగ్గర కత్తి దగ్గర మెడబెట్టి ఏమీ రెడీగా ఉండడు. అయినప్పటికీ కూడా యుద్ధం అక్కడికి ఆపేయాలి. అది యుద్ధ నీతి. ఆ యుద్ధ నీతిని బ్రేక్ చేసి రాత్రిపూట నిద్రపోతున్నటువంటి వాళ్ళని, అసలు రాత్రి యుద్ధం చేయకూడదనేది వాళ్ళ నీతి. ఆ భారతంలో అన్ని రకాల నీతులు తప్పటం కూడా దాంట్లోనే కనిపిస్తుంది మనకి. కాకపోతే అది ఇద్దరు కలిసి ఒడంబడికలు చేసుకుని రాక్షసులు ఇద్దరు వైపుల నుంచి తెచ్చుకుని, రాక్షసులు నిశాచరులు కనుక రాత్రిపూటే వాళ్ళకి బలం వస్తుంది కనుక రాత్రిపూట యుద్ధాలు చేసుకున్నారు కనుక వారికి అది జరిగింది. ఇప్పుడు ఇక్కడ అలా కాదు, చక్కగా అంత యుద్ధం అయిపోయింది, ఇంకేమీ లేదని హాయిగా శిబిరంలో నిద్రపోతున్నటువంటి వారిని, ద్రౌపది అన్నదమ్ముల్ని
వాళ్ళందరినీ చంపాడు. చంపింది కాక వీళ్ళు ఇక్కడ ఎవరు దొరకలేదు, ఎవరు పాండవులు 5గురు దొరకలేదు. దొరకపోయేసరికి చాలా కోపం వచ్చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసి అపాండవ మగుగాక అని ఒక గడ్డిపోచని బ్రహ్మాస్త్రంతో మంత్రించి వదిలేశాడు. ఒక్కసారి మన భారతీయ శస్త్ర విజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పట్లాగా మిసైల్ని రాకెట్లని మోసుకెళ్ళక్కర్లా, అక్కడ నేల మీద ఉన్న ఒక గడ్డిని తీసి ఆ గడ్డికి శక్తి రావాలి అని ఒక మంత్రం చదివితే ఆ మంత్రానికి ద్వారా ఆ గడ్డికి ఆ శక్తి వచ్చేసి, ఆ దర్భకి ఆ శక్తి వచ్చేసి, ఆ శక్తి వాళ్ళకి అస్త్రంలాగా వెళ్ళిపోయి అవతల పనిచేసి పెట్టింది మనకి. పైగా గైడెడ్ మిసైల్ అంటున్నాం దీన్ని. గైడెడ్ మిసైల్ ఎందుకు? అపాండవం అంటే చిట్ట చివరికి కడుపులో ఉన్నటువంటి శిశువు దగ్గర దాకా వెళ్ళిపోయింది అది. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంతో ఉన్నప్పుడు ఆ గర్భస్థ శిశువు దాకా వెళ్ళిపోయింది. మిగిలిన 5గురు పాండవులని, అంటే పంచపాండవులు ఉన్నారు కదా, ధర్మరాజు నుంచి సహదేవుడి దాకా, వీళ్ళ 5గురిని కృష్ణుడు కాపాడాడు, తన అండలో పెట్టుకుని కాపాడాడు. తెలుసు, కానీ కృష్ణుడు కూడా తెలుసు అందరూ ఎప్పటికప్పుడు నశించిపోవాల్సిందే కదా, ఇంతమంది బతికి ఉండి ఏం చేస్తారు, అసలు జనక్షయం కోసమే కదా నేను వచ్చాను అని అనుకున్నాడు. కృష్ణుడు హెల్ప్ చేశాడు ఈ విషయంలో. వాళ్ళకి హెల్ప్ అంటే చూసే చూడనట్టు వదిలేశాడు. ఈ గర్భస్థ శిశువు దాకా పోయాక అప్పుడు అందరూ అల్లకల్లోలంగా అయిపోయింది. అసలు నిద్రపోతున్న వాళ్ళని చంపడం ఏంటన్నారు. అందరూ వచ్చేసారు. అందరూ కలిసి ఈ అశ్వత్థామని హతమార్చడానికి పూనుకుంటే పాపం ద్రౌపది అడ్డం పడింది. గురుపుత్రుడు, గురుపత్ని ఏడుస్తుంది కడుపు శోకానికి. నా కడుపు శోకానికి నేను ఎలా ఏడుస్తున్నానో ఆవిడకి అంత కడుపు శోకం నాకు ఇవ్వటం ఇష్టం లేదు, వదిలేయమంటుంది. అప్పుడు శిరోమణిని కత్తిరించి, ఆ శిరోమణిని కత్తిరిస్తే ఏంటంటే పరాభవం అన్నమాట. ఆ శిరోమణిని కత్తిరించి దాన్ని తీసి ద్రౌపదికి ఇస్తే ద్రౌపది ధృతరాష్ట్రుడికి ఇవ్వమంటుంది. అప్పుడు యుధిష్ఠరుడు ఆ శిరోమణిని ధరిస్తాడు. ఈ శిరోమణి పోవటం వలన అతను పూర్తిగా శక్తిహీనుడైపోయాడు. అప్పుడు కృష్ణుడు శపించాడు, ఈ కలియుగంలో 3000 ఏళ్ల పాటు నువ్వు ఈ గాయం నుంచి రక్తము చీము కారుతూ పూర్తిగా భయంకరమైన దుర్వాసనలతో జీవించి ఉండు అని శపించాడు. అయిపోయింది కనుక అశ్వత్థామ చిరంజీవితనం అయిపోయింది అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే భారతంలో ఉన్న శ్లోకార్థం అలాగే ఉన్నది కనుక. అశ్వత్థామ ఇప్పటికీ ఇహ చిరంజీవి కాదేమో. అశ్వత్థామకి పూర్తిగా రక్తమాంసాలు ఓడుతూ చీమునెత్తురు కారుతూ ఉన్నటువంటి ఆ స్థితి నుంచి, దుర్వాసన దుర్గంధం అటువంటి స్థితి నుంచి అశ్వత్థామ బయటపడ్డాడని మనం భావించవచ్చు. భావిద్దాం, గొప్ప ద్రోణుడు కొడుకు కదా కనుక భావిద్దాం. కనుక అటువంటి వాడు ఈయన. తర్వాత మిగిలిన వారందరూ ఉన్నారు కదా, బలి, వ్యాసుడు, కృపుడు, విభీషణుడు, హనుమంతుడు, వ్యాసుడు, వీళ్ళందరూ